79వ సర్గము సీతాపహరణ వృత్తాంతమును తెలుపుమని జాంబవంతుడు సంపాతిని అడుగుట. అప్పుడు సంపాతి, నా సుతుడైన సుపార్శ్వుడు రావణుడు సీతాదేవిని అపహరించి తీసుకుని పోవునప్పుడు చూచినట్లు నాకు తెలిపినాడు అని వారికి వివరించుట. ధైర్య సాహసములతో సముద్రమును లంఘించి సీతాదేవి జాడకై అన్వేషింపుడు అని వానరులకు తెల్పుట. గృధ్రరాజైన సంపాతి నుడివిన అమృతతుల్యములగు వచనములను విన్న పిమ్మట ఆ వానరులందరూ పరమానందభరితులైరి. వానర భల్లూక శ్రేష్ఠుడైన జాంబవంతుడు తోడి వానరులందరితో గూడి వెంటనే లేచి నేలపై నిలబడెను. పిమ్మట అతడు సంపాతిని ఇట్లు ప్రశ్నించెను. పూజ్యుడవైన ఓ మహాత్మా, ఇంతకును సీతాదేవి ఎక్కడ ఉన్నది? ఆమెను చూచిన వారెవరు? ఆమెను ఎవరు అపహరించిరి? వీటిని అన్నింటినీ దయతో తెలుపుము. ఈ వానరులను ఇక నీవే ఆదుకునవలెను. వజ్రాయుధమువలే తీవ్రములై వేగముగా సాగిపోవు శ్రీరాముని బాణముల ధాటిని లక్ష్మణుడు స్వయముగా ప్రయోగించడి శరముల ప్రభావమును గుర్తింపని ఆ మూర్ఖుడు ఎవడు? సీతాదేవి జాడను తెలిసికొనగోరి గుమిగూడినవారు, తన యందు ప్రీతితో ఉన్నవారు అయిన వానరులను మరల ఓదార్చుచూ ఆ సంపాతి సంతోషముతో ఇట్లు పలికెను. వైదేహి ఎట్లు అపహరింపబడినది? ఆ విశాలాక్షి ఇప్పుడు ఎక్కడ ఉన్నది? ఎవరు నాకు ఈ విషయములను తెలిపినది? అను వాటిని గురించి నేను విన్నదానిని యథాతథముగా మీకు వివరించెదను, వినుడు. ఇప్పుడు నేనున్న ఈ గిరిదుర్గము పెక్కు యోజనముల మేరకు విస్తరించియున్నది. చాలా కాలము క్రిందట నేను ఈ కొండపై పడితిని. నేను వృద్ధుడనై యున్నందున నా ప్రాణశక్తియు బలపరాక్రమములను క్షీణించినవి. ఇట్టి స్థితిలో ఉన్న నన్ను నా కుమారుడు, పక్షులలో శ్రేష్ఠుడు అయిన సుపార్శ్వుడు అనువాడు ఆయా సమయములలో ఆహారాదులను సమకూర్చుచు నన్ను పోషించుచున్నాడు. గంధర్వులు మిక్కిలి కామప్రవృత్తిగలవారు, సర్పములకు కోపము ఎక్కువ, జింకలు భయస్వభావము గలవి. మా జాతికి గ్రద్దలకు ఆకలి అధికము. ఒకానొకనాడు ఆకలితో నకనకలాడుచూ నేను ఆహారము కొరకు ఎదురుచూచుచుంటిని. నాకు ఆహారమును తీసుకుని వచ్చుటకై నా కుమారుడు బయటికి వెళ్ళెను. మాంసము దొరకకపోవుటచే అతడు సూర్యుడు అస్తమించిన పిమ్మట రిక్తహస్తములతో తిరిగి వచ్చెను. వృద్ధుడనయున్న నేను అప్పుడు ఆకలిదప్పుల బాధలకు తట్టుకొనలేక కుపితుడనైతిని. ఆ ఆవేశములో నేను నా కుమారుని తీవ్రముగా మందలించితిని. ఎల్లప్పుడూ సంతోషమును గూర్చుచుండెడి నా కుమారుడు తిండిలేక బాధపడుచున్న నన్ను వినయముతో ఓదార్చి జరిగిన విషయమును ఇట్లు చెప్పదొడంగెను. తండ్రి, నేను ఎప్పటివలె ఆహారమును సంపాదించుకుని వచ్చుటకై ఆకాశమునకు ఎగిరితిని. అంతట మహేంద్రగిరి ద్వారముకడకు చేరి అచట నిలబడితిని. పిమ్మట సముద్ర జలములలో సంచరించెడి వేలకొలది ప్రాణుల యొక్క మార్గమును నిరోధించి వాటిని పట్టుకొనుటకై తలను క్రిందికి వంచి అచటనే వేచియుంటిని. ఆ సమయమున ఛేదింపబడిన కాటుక కొండవలె నల్లగానున్న ఒక దుష్టుడు ఒక స్త్రీని తీసుకుని పోవుచుండుటను నేను చూచితిని. ఆ వనిత ఉదయ సూర్యుని కాంతులతో విలసిల్లుచుండెను. ఆ స్థితిలో ఉన్న నేను ఆ ఇద్దరిని జూచి వారిని నీకు ఆహారముగా తీసుకుని వచ్చుటకు నిశ్చయించుకొంటిని. కాని ఆ పురుషుడు సవినయముగా దారి ఇమ్ము అని నన్ను మృదువుగా అడిగెను. నీచుడు సైతము తనను సవినయముగా సమీపించిన వానిని హింసింపడు, కొట్టడు. ఇక నా వంటి కులీనుని విషయమున చెప్పవలసినదేముందును? అంతటా అతడు తన తేజస్సుచే ఆకాశమును కప్పివేయుచున్నాడా యనునట్లు వేగముగా వెళ్ళిపోయెను. పిమ్మట ఆకాశమున సంచరించెడి సిద్ధులు, చారణులు మొదలగువారు నా కడకు వచ్చి నన్ను ప్రశంసించిరి. నాయనా, అదృష్టవశమున నీవు బ్రతికిపోయితివి. రావణుడు తన కడనున్న స్త్రీని, రక్షవస్తువును రక్షించుకొనుటలోనే నిమగ్నుడై యుండుటవలన ఎట్టకేలకు అతడు నీ జోలికి రాకుండా వెళ్ళిపోయినాడు. నీకు తప్పక శుభములు కలుగును అని మహర్షులు నాతో పలికిరి. మిక్కిలి శుభంకరులైన ఆ సిద్ధపురుషులు ఇట్లు పలికిన పిమ్మట ఆ వెళ్ళినవాడు రాక్షస రాజైన రావణుడు అనియు, జనకుని కూతురు, శ్రీరాముని ధర్మపత్నియు అయిన సీతాదేవిని అతడు అపహరించుకుని పోవుచున్నాడనియు నేను తెలిసికొంటిని. ఆమె ధరించిన ఆభరణములు చెదరియుండెను, పట్టువస్త్రము నలిగియుండెను, కేసములు జారియుండెను. అనుక్షణము ఆమె రామలక్ష్మణులను గూర్చి స్మరించుచు ఏడ్చుచుండెను. నారాకలో కాలాతీతము అగుటకు కారణము ఇదియే అని కాలము విలువ తెలిసిన సుపార్శ్వుడు ఈ విషయమును నాకు సమగ్రముగా నివేదించెను.
అట్టి ఆవేదన గలిగించు విషయమును వినినప్పటికిని ఆ దుష్టునిపై విజృంభింపవలెనను ఆలోచన నాకు కలుగలేదు. నేను రెక్కలుడిగిన పక్షిని, నేనేమి చేయగలను? నేను నా బుద్ధి బలమును బట్టి నాకు సాధ్యమైన మాట సాయము చేసెదను. దానిని మీరు పౌరుషముతో సాధింపవలసియున్నది. ఆ విషయమును తెలిపెదను. నేను వామనస్సులచే తోడ్పడి మీ అందరికిని సంతోషమును గూర్చెదను. శ్రీరాముని కార్యము నా కార్యమే. అందు సంశయము లేదు. వానరరాజగు సుగ్రీవుడు పంపగా వచ్చిన మీరందరూ ప్రజ్ఞావంతులు, మిగుల బలశాలులు, చక్కని ఆలోచనాశక్తి గలవారు. దేవతలకును అజేయులు. రామలక్ష్మణుల బాణములు రెక్కలు గలవి, వాడియైనవి. అవి ముల్లోకములను నిగ్రహించుటయందును అనుగ్రహించుట ఎందును సమర్థములు. మీకు శత్రువైన దశకంఠుడు మిక్కిలి బలపరాక్రమములు గలవాడే కావచ్చును. కాని మీవంటి సర్వసమర్థులకు అతనిని జయించుట ఏమాత్రమూ కష్టముగాదు. మీరు ఇక ఏమాత్రమూ ఆలస్యము చేయక దృఢముగా నిశ్చయించుకుని సీతాన్వేషణకు పూనుకొనుడు. మీవంటి ప్రతిభామూర్తులు కార్యసాధనయందు ఉపేక్ష వహింపరు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 79వ సర్గము.